అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది వచ్చేసి మా పొలం అన్నమాట. ఇది నేను నిలబడ్డ ల్యాండు, మా పొలము. చూడండి చుట్టూ, ఇప్పుడే చూడండి గెట్టు, ఆడ యాప చెట్టు, ఇటు వచ్చేసి ఆ నారడుగు, ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇది రోడ్డు చూసిరు కదా. ఇది వచ్చేసి అయితే మా ల్యాండ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ముందల ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచిగా పనికొస్తుంది. అసలు నేను చెప్పే ముచ్చట ఏంటంటే మేమైతే ఈ భూమి అయితే అమ్ముతున్నాం. అసలు ఇలాంటి దురదృష్టమైన ఒక రోజు వస్తుందని నేనైతే కలలో కూడా అనుకోలేదు. మేమైతే ఈ భూమి అమ్ముతున్నాం. ఎందుకంటే అప్పులు బాగా అయినవి. తాగి తిని చేసిన అప్పులు అయితే అసలు కాదు, జల్సాలు చేసినవి కాదు. ఇంటికి తీసుకొచ్చిన, మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ నేను ఇల్లు కట్టిన గోల్డ్ బ్యాంకులో ఉంది. ఇంకోటి నా హెల్త్ బాగాలేక నిన్న ఇలా 3 లక్షలకు ఎక్కువ నేనే కానీ తక్కువ కాలేదు. కాలం అయితే ఎట్నో గట్లా తీర్పుకునేదాన్ని, వడ్డీలు కట్టుకుంటానైనా ఒక 4-5 ఏళ్ళల్లో తీర్పుకునేదాన్ని. కాలం అయితే లేదు. మెయిన్ ఏంటంటే నాకు హెల్త్ అస్సలు బాగుండట్లేదు. మీరు చూస్తున్నారు కదా, నేను పని కూడా బంద్ పెట్టి ఇంటి దగ్గరనే ఉంటున్నా. నాట్లకు పోతే 50,000 వచ్చేవి, వానాకాలం యాసంగి ఇట్లా నాట్ల మీదనే 1,00,000 రూపాయలు ఒక పద్దు వెళ్ళిపోయేదన్నమాట. అలాంటిది నేను ఈరోజు పనికి పోకుండా ఇంటికాడ ఉంటున్నా. ఇక అప్పు తల్లంతా పిల్ల అవుతుంది. లెక్క చూసుకుంటే వడ్డీలు చాలా మించిపోతున్నవి. ఇక అందుకనే మేమైతే ఈ భూమి అమ్మాలనుకుంటున్నాం. మీలో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు, నేనైతే ఇక్కడ వీడియోకి అయితే ఫోన్ నెంబర్ పెడతాం మాదే, మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదైతే రోడ్డు ఎమ్మటే అన్నమాట. అక్కడ ఇంట్లో పడుతున్నాయి చూడండి, అది హైవే. ఇటు పోతేనేమో నకరికల్లు ఉంటుంది, ఇటైతే తిప్పర్తి, మధ్యలో మా ఊరు. మంచిగా రోడ్డుకే ఉంది భూమి, 4 మూలలు. అవసరమైతే మీరు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. మా ఇంటెమ్మటి చూడండి, ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు మంచి వసతి ఉంటుంది. ఇల్లుకైనా భూమికైనా బాగుంటుంది. ఇక మేమైతే ఈ భూమి అమ్మాలనుకుంటున్నాం. దీనికి మంచి రేట్ వస్తే తీసేస్తా. తలకు మించిన భారం అయిపోయింది నాకు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ దీనికి తగ్గ రేట్ అయితే రావట్లేదు, అందుకనే ఆగిపోయినాం అన్నమాట. అసలు ఈ భూమి మాకు ఉండాలని మా అమ్మ వాళ్ళ భూమి అమ్ముకొచ్చి మాకు అప్పులు కట్టింది. నిజమండి, మాకు నా పెళ్ళైన కొత్తలో అసలు చాలా అప్పు ఉండే. మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ ఇల్లు కట్టి బోరేసి పొలం దిగదోలిచ్చి చనిపోయిందన్నమాట ఆమె. ఇక అప్పు ఊటగైంది. అప్పట్లోనే అప్పుడు భూమికి ఒక 5 లక్షలు, ఎకరం 6 లక్షలు రేటు ఉండే. అప్పట్లోనే మాకు అప్పు 7-8 లక్షలు ఉంది. ఆ టైంలో మేము ఉన్న మా భూమి మాకు ఎంత ఉంది, 13 ఏమో ఉంది, తక్కువనే ఉంటుంది కొలుచుకుంటే. అమ్మితే అప్పుడు కూడా తీరకపోయేది. మా అమ్మ ఏం ఆలోచించిందంటే, ఒక్క దగ్గర భూమి పోతే మళ్ళీ కొనలేదు నా బిడ్డ, మాకంటూ ఎట్లాగో లేదు కదా, నా బిడ్డ కన్నా ఈ భూమి ఉండాలి, అమ్మితే మళ్ళీ కొనలేదు అన్న ఉద్దేశంతో మా అమ్మ వాళ్ళ భూమి అమ్మింది. అంటే మా అమ్మది ఎండ్లపల్లి, మా నాన్న వాళ్ళది. మా నాన్న మా చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మేము ఇక్కడికి మర్రూరు అయితే వెళ్ళేసి వచ్చినాం. అక్కడ మాకు కార్యక్రమం ఉండేది, పొలం అన్నమాట. ఇక నా పెళ్ళికి కూడా మా అమ్మ లేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డది. మా చిన్నప్పటి నుంచి కూడా తినక ఉప్పుడుండి ఉపాసం ఉండి తన రెక్కల కష్టం మీదనే మమ్మల్ని చదివించింది, నా పెళ్లి చేసింది. ఆ భూమి జోలికైతే మా అమ్మ పోలేదు. అలాంటిది మాకు అప్పులు అందరూ మాకు ఇంటి మీదకి వచ్చారు. నా పెళ్ళైన కొత్తల్ని ఇంటి మీదకి వచ్చి ఇస్తావా సస్తారా అని మమ్మల్ని అడిగితే, మా అమ్మ ఇక చేసేదేం లేక ఉంటే రేట్లు పెరుగుతాయేమో, మళ్ళీ ఒక్క దగ్గర భూమి పోతే కొనలేదు నా బిడ్డ, అటు అత్తలేదు మా అమ్మ లేదు, చిన్నతనంలో పెళ్లి చేసిన వీళ్ళకేం తెలియదు అని మా అమ్మే మా ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచి అసలు ఎవ్వరు చేయని సాహసం చేసింది మా అమ్మ. నిజంగా గ్రేట్. అసలు మా తమ్ముని గురించి కూడా ఆలోచించలేదన్నమాట. మా తమ్ముని గురించి కూడా ఆలోచించక మా అమ్మ అయితే అక్కడున్న భూమి అమ్మిందన్నమాట. ఎండ్లపల్లి కాడ మా కార్యక్రమం ఉందని చెప్పిన కదా, ఎకరానికి అమ్మితే 6 లక్షలు 7 లక్షలు వచ్చినవి. అంతవరకు తీసుకొచ్చి ఇక్కడ మాకైతే అప్పులు కట్టింది మా అమ్మ. అసలు చాలా గ్రేట్ మా అమ్మ. ఇలాంటి తల్లి ఎవరికి కూడా ఉండదు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.
మా అమ్మ అయితే ఇక నాకు ఆ టైంలో మమ్మల్ని ఆదుకుంది, మాకు అప్పులు మొత్తం కట్టేసింది. ఇక ఈరోజు ఈ భూమి ఈ ఇల్లు నిలబడ్డదంటే మా అమ్మ పెట్టిన బువ్వే, మా అమ్మ పెట్టిన భిక్షే. మా తమ్మునికి నిల్వ నీడ లేకుండా ఈరోజు మాకు ఇంత చేసి పెట్టింది. మా అమ్మ పడ్డ కష్టానికి నేను ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోతున్నా. ఈరోజు నేను అప్పులైనాయని ఈరోజు భూమి అమ్మవలసి వస్తుంది. చాలా బాధ ఉంది, కానీ తప్పట్లేదు. దీనికైతే బోర్ వసతి లేదండి. మాకు బోర్లు ఉన్నాయి కానీ ఒకటేమో 3 పొత్తులు వేసినాం, అది ఇళ్ళకి వచ్చే లైన్. ఇంకొకటేమో పైన వేసినాం 2 పొత్తులు మాకు, డిపార్ట్మెంట్ మామయ్య వాళ్ళకి. ఇక దీనికైతే మళ్ళీ ఎందుకంటే మీకు ఏదైంది ఇప్పుడే వీడియోలో క్లారిటీ చెప్పాలి కదా, దీనికైతే బోర్ సదుపాయం లేదు. ఇగో కాలువ అయితే పక్కనే అన్నమాట. ఇగో ఇది కాలువే, ఆ గెట్టు అది కాలువ, అవతల వేరే వాళ్ళది, అంటే మా వాళ్ళే అన్నీ. అది వచ్చేసి కాలువ అన్నమాట. ఒకవేళ యాసంగి కాలువ వచ్చిందనుకోండి పొలం అయితే అవుతుంది ఇది. ఎందుకంటే అప్పుడు 15 రోజులకు ఒకనాడు 15 రోజులకు ఒకసారి కాలువ వదులుతారన్నమాట. ఇక వానాకాలం ఏమవుతుందో చెప్పలేము. యాసంగి కాలువ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పొలం అయితే అవుతుంది. ఇంతకు నేను చెప్పొచ్చే ముచ్చట ఏంటంటే వానాకాలం ఏమో పొలం అవుతుంది, వానాకాలం ఏమో వేరే మిరక పంట, పత్తి, శనగ, వేరు, పెసర, సద్దలు, జొన్నలు ఇలాంటివి వేసుకోవచ్చు. ఇది మంచి ఉష్కపోర అండి, ఎర్రజెక్క నేల, మంచి భూమి అన్నమాట ఇది. మేము ఇసుకపోర ఉందని ఒక 60 ట్రిప్పుల దాకా మొత్తం మేము 200 ట్రిప్పుల మట్టి పోపించినాం అన్నమాట. మాకు ఈ మడిలో అయితే ఒక 60 ట్రిప్పులు పోపించినాం చెట్ల మట్టి బలం కోసం. ఇసుకపోర కదా, బలం ఉంటుందో ఉండదో అని ఇక మేమైతే పోపించినాం. పంట దిగుబడి కూడా మంచిగానే వస్తుంది. ఇక వానదేవుడు ముంచుతాడన్నమాట. తీర నోటికాడికి వచ్చినాక అడ్డం పడేసి చేతికి రానియకుండా చేసేటోడు, కానీ పంట దిగుబడి మాత్రం మంచిగా ఉంటుంది. మీలో ఎవరైనా కొనదలుచుకుంటే ముందుకు రండి, వచ్చి ఇక్కడ ఈ భూములకు ఎట్లా ఉన్నాయి రేట్లు, ఏ విధంగా ఉన్నాయి కనుక్కొని ఈ భూమికి తగ్గట్టు కదా రేటు పెట్టచ్చు. ఎవరైనా సరే, మేమైతే అమ్మాలనుకుంటున్నాం కాబట్టి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరైనా సరే వాళ్ళకు వస్తే మాత్రం మంచి రేట్ వస్తే ఇచ్చేస్తాం. ఎందుకంటే తలకు మించిన భారం అయింది అప్పులు. అసలు నేను ఆరోగ్యంగా ఉంటే ఈరోజు నేను ఇది అమ్మేదాన్ని కాదు. నా హెల్త్ ఇంకెన్నేళ్ళకి సెట్ అవుతుందో తెలియదు. ఆరోగ్య విషయం అయితే ఇది ఒంట్లో ఏమంటారు కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, ఏదో హార్ట్ ప్రాబ్లము, లేకపోతే బొక్కలు అరిగినాయో ఏదో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గిన్ని రోజులకు కాదు గన్ని రోజులకు తగ్గుతుంది అని తెలిసేది. కానీ నాది అలాంటి హెల్త్ ప్రాబ్లం కాదు. ఏమంటారు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. కాకపోతే వేరే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నాకు వేరే అన్నమాట. వేరే విధంగా నేను చాలా డిసప్పాయింట్ అయినా. అసలు చావు స్టేజ్ నుంచి బయటపడ్డాన్నమాట. నా వల్ల మా కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు, మీరు కూడా చూస్తారు. నేను ఇల్లు కట్టినాక ఇళ్ళల్లో పోయినాక మూడో రోజు నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా తగ్గలేదు. 3 లక్షల వరకు ఖర్చు అయినవి, పని చేయలేకపోతున్నా. నా వల్ల చాలా సఫర్ అయ్యారు. అందుకనే ఇక అమ్ముతున్నా దీన్ని. మీలో ఎవరైనా కొనదలుచుకుంటే కొనండి. మంచి రేటు వస్తే మాత్రం తీసేస్తాం. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు నేను. అసలు కంటికి రెప్పలా చూసుకున్నా. నేనైతే తినక ఉప్పుడుండి ఉపవాసం ఉండి అందరూ మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉన్నా కానీ ఏదో ఒకటి అని వేసుకుంటూ సర్దుకుంటూ వచ్చిన అంత మాత్రంగా నిలబడ్డది. నా మైనస్ ఏంటంటే నేను ఇల్లు కట్టడం, నేను చేసిన పొరపాటు. ఇల్లు కట్టి నేను అడ్డం పడిపోయినా, తలకు మించిన భారమైంది. అందుకనే ఇక తీర్చలేనని నాకు అర్థమైపోయింది. తీర్చేదాన్ని అయితే తీరుద్దును, ఇది ఇక నేను తీర్చలేను. మేము లెక్కలు వేసుకుంటే తల్లంతా పిల్ల అవుతుంది, అసలు కంటే వడ్డీలే ఎక్కువ పెరుగుతున్నవి. ఇక లాభం లేదని ఇక నేనైతే ఒక నిర్ణయానికి వచ్చిన, 4 రోజుల కిందనే తీసేద్దాం, నా వల్ల కాదమ్మా, నేను పని చేయలేకపోతున్నా కదా. ఇక పిల్లల్ని ఇప్పుడు అప్పు వల్ల నేను ఇంకా హెల్త్ బాగాలేదన్న ఆలోచన కంటే అప్పు ఊటవుతుందన్న ఆలోచన ఇంకెక్కువ పడ్డది. ఇప్పుడు వద్దు అని, ఇప్పుడు ఏమంటారు, అమ్మకపోతే ఉన్నది మొత్తం పోతుందేమో, తల్లంతా పిల్ల అవుతుంది. అందుకనే భూమి అయితే తీసేస్తున్నా.
ఇక నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే నేను ఈరోజు భూమి అమ్ముతున్నా. అప్పు ఊటయింది. మీలో ఎవరైనా కొనదలుచుకుంటే ఇక్కడ రేట్లు ఎట్లున్నాయో కనుక్కొని ముందుకైతే రాగలరు. ఇక్కడ వీడియో కింద అయితే ఫోన్ నెంబర్ పెడతాం. ఆ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ భూమికి మంచి రేటు పెట్టి నన్ను పెట్టండి. ఏమంటారు, ఇక ఒకవేళ భూమి అమ్మిన పైసలతోటి అప్పులు మొత్తం కట్టేసి నేను ఊర్లో నుంచే లేకుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అట్లా అనిపిస్తుంది నా పానానికి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను బంద్ పెడతా. యూట్యూబ్ కూడా నేను చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఫస్ట్ అయితే ఈ భూమి అమ్ముతాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ముందుకు రాగలరు. ధన్యవాదాలు.